దేవునికి ఎవరు కావాలి తెలుసా అండి? అలర్ట్గా ఉండేవారు కావాలండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండడం, ఎటువైపు నుంచి వస్తుందో దాడి జాగ్రత్తగా గమనించుకొని ఆత్మ జ్ఞానము, డిజర్న్మెంట్. చాలాసార్లు ఏదో గుడ్డిగా గుడ్డిగా చేస్తూ ఉంటామండి. చాలాసార్లు వీ డోంట్ ఈవెన్ థింక్. అందరూ చేసేదే కదండి, నేను చేసింది అందులో పెద్ద ఏముందండి అని అన్నట్లుగా కొన్నిసార్లు ఆలోచించకుండానే అడుగులు వేసేస్తుంటాం, మాటలు మాట్లాడేస్తుంటాం. కొన్నిసార్లు అనాలోచితంగా విశ్వాస జీవితము, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, మన యుద్ధరంగంలో ఉన్నాం. అనాలోచితంగా ఒక సైనికుడు యుద్ధరంగంలో, యుద్ధభూమిలో ఉంటే ఏమవుతాడు? అటాక్ వస్తుంది, గాయాలు అవుతాయి. యుద్ధరంగంలో ఉండే సైనికుడు ఎలా ఉండాలి? ఎప్పుడు మెలకువగలిగి ఉండాలి. యుద్ధోపకరణములు ధరించుకొని సంసిద్ధుడుగా ఉండాలి. జరగబోయే కార్యాలు దేవుడు ఒక యవ్వనస్తునిగా, ఒక బాలునిగా ఉన్న, ఇంకా టీనేజ్లో కూడా ప్రవేశించకుండా ఉన్న సమూయేలుకు దేవుడు గాడ్ ఓపెన్డ్ అండ్ రివీల్డ్ హిస్ హార్ట్ టు శామ్యుయల్. చాలాసార్లు ప్రార్థన అంటే మన హృదయాన్ని తెరిచి దేవునితో చెప్పుకోవడం ప్రార్థన. ఆఫ్ కోర్స్ హృదయము కుమ్మరించుకోవడమే ప్రార్థన. కానీ ఇంకొక డైమెన్షన్ చెప్తున్నాను దేవుని వాక్యము ద్వారా. ప్రార్థన అంటే ఏంటంటే 2-వే కమ్యూనికేషన్. దేవుడు కూడా తన హృదయంలో ఉన్న సంగతి మనతో మాట్లాడడమే